హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. మరి మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి వీడియోస్ డైలీ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఒక శాస్త్రీయపరమైనటువంటి అంశానికి సమాధానం కనుక్కుందాం, తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు ప్రశ్న: దుకాణాల్లో చూపిన వస్త్రాల రంగులు బయటకు వచ్చిన తర్వాత మరోలా కనిపిస్తాయి. దుకాణాల్లో చూసిన వస్త్రాల రంగులు బయటకు వచ్చిన తర్వాత మరోలా కనిపించడానికి కారణం ఈరోజు తెలుసుకుందాం. దుకాణాల్లో ప్రకాశవంతమైన వెలుగునిచ్చే బల్బులు అనగా ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్స్, ఫ్లోరోసెంట్ ట్యూబులు కాంతిని వెదజల్లుతుంటాయి. దుకాణాల బయట ఉండేది సూర్యకాంతి. ఈ కాంతులన్నీ మనకు తెల్లని కాంతిలాగా అనిపించినా వాటి తరంగ దైర్ఘ్యాలు అనగా వేవ్ లెంగ్త్స్ అంటే రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఒక కాంతి పక్కన మరొక కాంతిని ఉంచి నిశితంగా పరిశీలిస్తే కానీ ఆ విషయం తెలియదు. భౌతిక శాస్త్రవేత్తలు ఒక్కో కాంతికి ఒక్కో వర్ణ ఉష్ణోగ్రత అనగా కలర్ టెంపరేచర్ను నిర్ణయిస్తారు. ఇన్కాండిసెంట్ బల్బులు వెచ్చని కాంతిని వెలువరిస్తే ఫ్లోరోసెంట్ ట్యూబ్స్ చల్లని కాంతిని ఇస్తాయి. సూర్యకాంతిని తటస్థ కాంతిగా నిర్ధారిస్తారు. నిర్ధారించారు. ఈ వివిధ కాంతుల తరంగాలు వస్త్రాలపై పడినప్పుడు వాటిలో కొన్ని పరావర్తనం అనగా రిఫ్లెక్షన్ చెంది మన కంటికి చేరతాయి. కంటిని చేరుకునే కాంతి వర్ణపటం అనగా స్పెక్ట్రమ్ ఆ వస్త్రంపై పడే కాంతి జనకం అనగా లైట్ సోర్స్ యొక్క కాంతిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వివిధ రంగుల కాంతులతో చూసిన వస్త్రాల రంగులు వేర్వేరుగా ఉంటాయి. కానీ సూర్యకాంతితో చూసిన వస్త్రాల రంగులు ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ఉంటాయి. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం దుకాణాల్లో చూసిన వస్త్రాల రంగులు బయటకు వచ్చిన తర్వాత మరోలా కనిపించడానికి కారణం తెలుసుకున్నాం. ఇదే విధంగా అనేక చక్కని వీడియోస్ మన ఛానల్ నుంచి వెలువడుతున్నాయి. వాటిని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.